హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ఎక్స్ప్లెయిన్డ్ వీడియో. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ పర్టికులర్ వీడియోలో మనం గ్రీన్ హైడ్రోజన్, హరిత హైడ్రోజన్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. అసలు ఈ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, అండ్ ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎందుకు న్యూస్లోకి రావడం అనేటటువంటిది జరిగింది, అండ్ భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ అనేటటువంటిది అన్ని ఫాజిల్ ఫ్యూయల్స్ని రిప్లేస్ చేయబోతుందా, అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ గ్రీన్ హైడ్రోజన్, అండ్ వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్, గ్రే హైడ్రోజన్. సో ఇలాంటి వాటి గురించి కూడా మనం దిస్ పర్టిక్యులర్ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. కానీ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. సో చాలామంది స్టూడెంట్స్ సార్ సోషియాలజీ న్యూ బ్యాచ్ అనేటటువంటిది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు. సో సోషియాలజీ ఆప్షనల్ న్యూ బ్యాచ్ అనేటటువంటిది 6th జూన్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. సో నేనే చక్కగా టీచ్ చేస్తాను, మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి, వీలైతే మీరు వాటిని చూడండి. సో సోషియాలజీ ఆప్షనల్ అనేటటువంటిది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆప్షనల్స్, దట్ ఈస్ ఫర్ షూర్. బికాజ్ మీరు సొసైటీని చూసే విధానం మారుతుంది, అండ్ దాంతోపాటు యూ విల్ గెట్ టు లెర్న్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ హ్యూమన్ బిహేవియర్, అండ్ దాంతోపాటు సమాజం పనిచేసేటటువంటి తీరు ఏదైతే ఉంటుందో అది మీకు పూర్తిగా అర్థమవుతుంది. యూ విల్ ఎంజాయ్ దిస్ సబ్జెక్ట్ సో మచ్. సో నేను ఎందుకు చెప్తున్నాను అంటే బికాజ్ ఐ పర్సనలీ లవ్ టీచింగ్ దిస్ పర్టిక్యులర్ సబ్జెక్ట్. హిస్టరీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చెప్పేటప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తాను, ఈవెన్ సోషియాలజీ చెప్పేటప్పుడు కూడా పర్సనల్గా నేను అంతే ఎంజాయ్ చేస్తాను. సో చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి, ప్యాషనేట్గా చక్కగా మనం ఆప్షనల్ని డీల్ చేద్దాం. మీకు మంచి మెటీరియల్ అనేటటువంటిది ఇస్తాను. సో కంప్లీట్ సిలబస్ అనేటటువంటిది కాంప్రహెన్సివ్గా కవర్ అవుతుంది. కాన్సెప్చువల్ క్లారిటీ అనేటటువంటిది ఉంటుంది, ఎందుకంటే ఐ విల్ గివ్ యూ బంచ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కాబట్టి. బేసిక్స్ నుంచి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు టీచింగ్ అనేటటువంటిది ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎగ్జామ్ సెంట్రిక్గా ఉండేటటువంటి ఒక మెటీరియల్ అనేటటువంటిది, కాంప్రహెన్సివ్ మెటీరియల్ అనేటటువంటిది మీకు ఇస్తాను. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్కి కూడా ఫర్ లైఫ్ టైమ్ యాక్సెస్ అనేటటువంటిది ఉంటుంది. క్లాసెస్ బైలింగ్వల్లో ఉంటాయి, తెలుగు ప్లస్ ఇంగ్లీష్. ఇప్పుడు మనం ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో వీడియోస్లో అలాగే ఉంటుంది టీచింగ్. సో దట్ మన అమ్మ భాషలో తెలుగు భాషలో మీరు నేర్చుకోవడం వల్ల చక్కగా కాన్సెప్ట్ అనేటటువంటిది మీ మైండ్లోకి వెళ్ళిపోతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్స్ అమ్మ. సో చక్కగా జాయిన్ అవ్వండి. ఫీజు కేవలం 25,000 రూపాయలే. అదే 31st మే లోపు మీరు జాయిన్ అయితే ఫీజు అనేటటువంటిది మీకు 10% తగ్గుతుంది. డైరెక్ట్గా మన యాప్ ద్వారా మీరు బై చేస్తే, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ కోర్స్కి సాయిరామ్ సార్ అనేటటువంటి దిస్ కూపన్ అనేటటువంటిది మీరు చెక్అవుట్ పేజ్లో వాడచ్చు. ఈ కూపన్ అనేటటువంటిది వాడడం వల్ల మీరు 25,000 కాకుండా 10% తగ్గింపు అనేటటువంటిది పొందుతారు. ఓకేనా? సో ఎవరైనా గూగుల్ పే, ఫోన్పే ద్వారా పే చేయాలనుకున్నా ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేయండి. మేడం నెంబర్కి ఫోన్ చేస్తే ఎలా ఈ డిస్కౌంట్ అనేటటువంటిది అవైల్ చేసుకోవాలని చెప్పి మేడం మీకు చెప్తారు. ఓకేనా? సో చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. కాంప్రహెన్సివ్గా, డీటెయిల్డ్గా, పూర్తిగా మనం ఈ సబ్జెక్ట్ని బ్యూటిఫుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో దాంతోపాటు యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ద ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్, దట్ ఈస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ బోత్ ఆన్లైన్లోనే వస్తుంది, అండ్ దాంతోపాటు మీకు ఆఫ్లైన్లో కూడా ఉండడం అనేటటువంటిది జరిగింది. సో ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడున్నాయి సార్? హైదరాబాద్లో ఉంది, అండ్ దాంతోపాటు విశాఖపట్నం, అండ్ దాంతోపాటు శ్రీకాకుళంలో కూడా మన ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఆన్లైన్ ఫీజు అయితే కేవలం 60,000 రూపాయలు, ఆఫ్లైన్ ఫీజు అయితే కేవలం 70,000 రూపాయలు. 60,000 రూపాయలు కూడా మీరు ఒకేసారి కట్టాలా అంటే కట్టక్కర్లేదు. నెలకి 5,000 చొప్పున చక్కగా మీరు కట్టుకోవచ్చు. 70,000 రూపాయలు కూడా ఒకేసారి కట్టాలా అంటే కట్టక్కర్లేదు. నెలకి 10,000 రూపాయలు చొప్పున మీరు చక్కగా కట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ కూడా కల్పిస్తున్నాం కాబట్టి చక్కగా జాయిన్ అవ్వండి. ఈ ఫీజు కూడా 31st మే వరకే వ్యాలిడిటీలో ఉంటుంది. తర్వాత ఆన్లైన్ ఫీజు 70,000, ఆఫ్లైన్ ఫీజు 80,000 అవ్వబోతుంది. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్స్ కాబట్టి మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అమ్మ. దిస్ ఈజ్ ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ని మీరు ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనుకుంటున్నారు కదా, ఆ ఇన్స్టిట్యూట్తోనే మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. ఓకేనా? ఎల్టెక్స్ క్లాసెస్ కాకుండా ఏ ఇన్స్టిట్యూట్ అయినా బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనుకుంటే ఫీజు కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి, దాంతోపాటు టీచింగ్ కంపేర్ చేయండి, బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ఇన్డెప్త్ చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి, అండ్ దాంతోపాటు కేర్ అండ్ సపోర్ట్ అనేటటువంటిది ఉందో లేదో కంపేర్ చేయండి. ఇవన్నీ కంపేర్ చేసిన తర్వాతే వైజ్ డెసిషన్ అనేటటువంటిది తీసుకోండి. ఓకేనా? రైట్ అమ్మ. మరి ఇప్పుడు ఈ గ్రీన్ హైడ్రోజన్ హిందూ ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, మీకు పూర్తిగా దిస్ పర్టికులర్ క్లాస్ అనేటటువంటిది అర్థమవుతుంది. వినాలి నాన్న. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ గ్రీన్ హైడ్రోజన్ ఏదైతే ఉందో, హరిత హైడ్రోజన్ ఏదైతే ఉందో దాని గురించి న్యూస్లోకి ఎందుకు రావడం అనేటటువంటిది జరిగింది. అసలు ఈ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఫస్ట్ లెట్ us look at the context of this particular article.
ఇండియన్ మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అయినటువంటి మిస్టర్ హర్దీప్ సింగ్ పూరి ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్గా డావోస్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమిట్ ఏదైతే ఉంటుందో దానిలో పార్టిసిపేట్ చేసి ఒక స్టేట్మెంట్ అనేటటువంటిది ఇచ్చారు. ఏంటా స్టేట్మెంట్? ఇండియా విల్ ఎమర్జ్ యాజ్ ద లీడర్ ఇన్ గ్రీన్ హైడ్రోజన్. సో గ్రీన్ హైడ్రోజన్ తయారీలో ప్రపంచానికి మేము మార్గనిర్దేశకం చేయబోతున్నాము, ప్రపంచం మా వైపు చూసేటట్టు చేయబోతున్నాము అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో గ్రీన్ హైడ్రోజన్ తయారీలో ప్రపంచానికి మేము నాయకత్వం వహిస్తామనే విధంగా చాలా ఆశాభావం వ్యక్తం చేయడం అనేటటువంటిది జరిగింది. సో ద మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఇతను వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమిట్ అనేటటువంటిది స్విట్జర్లాండ్లోని డావోస్లో జరుగుతుంది కదా, సో దానిలో పార్టిసిపేట్ చేసి ఇండియా కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద కరెంట్ ఎనర్జీ క్రైసిస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచం ఫేస్ చేస్తున్నటువంటి ఎనర్జీ క్రైసిస్ ఏదైతే ఉంటుందో, ఈ విద్యుత్ సంక్షోభం ఏదైతే ఉంటుందో దాన్ని మేము యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నాం, వీ వాంట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. రీసెంట్గా ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో ఇండియన్ పిఎస్యు, ఇట్ స్టార్టెడ్ ఇండియాస్ ఫస్ట్ 99.99% ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇన్ జోర్హాత్, అస్సాం. అస్సాంలో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రదేశమైనటువంటి జోర్హాత్లో ఒక ప్లాంట్ ఏదైతే ఉంటుందో అది కూడా మన భారత ప్రభుత్వం అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు? 99.99% ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఫ్యూచర్ ఎనర్జీ సోర్స్గా అండ్ ఫ్యూచర్ ఫ్యూయల్గా ఎలా మారబోతుంది అనేటటువంటి విషయాల్ని మనం తెలుసుకుందాం. ముందుగా గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో గ్రీన్ హైడ్రోజన్ని తెలుగులో ఉదజని అనేటటువంటి పేరుతో పిలుస్తాం, హరిత ఉదజని అంటాం, సింపుల్గా హరిత హైడ్రోజన్ అని చెప్పి మనం పిలుచుకోవచ్చు. సో హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ యాక్చువల్లీ లైటెస్ట్, చాలా తేలికైనటువంటి, సింప్లెస్ట్, చాలా సింపుల్ నో స్ట్రక్చర్ ఉన్నటువంటి అండ్ మోస్ట్ అబండెంట్ కెమికల్ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్. సో ఈ కాస్మోస్లో, ఈ విశ్వంలో చాలా ఎక్కువగా దొరికేటటువంటి రసాయన మూలకం ఏంటి అంటే దిస్ హైడ్రోజన్ ఏదైతే ఉందో హైడ్రోజన్ కలర్లెస్, అంటే దీనికి రంగు అనేటటువంటిది ఉండదు, ఆర్డర్లెస్, వాసన అనేటటువంటిది ఉండదు, టేస్ట్, రుచి అనేటటువంటిది ఉండదు, నాన్ టాక్సిక్, అండ్ దాంతోపాటు దీనివల్ల మానవాళిపై కానీ బయోడైవర్సిటీపై కానీ దుష్ప్రభావం అంటూ ఉండదు, అండ్ హైలీ కంబసబుల్. దిస్ హైలీ కంబసబుల్ నేచర్ ఆఫ్ హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దీన్ని ఫ్యూయల్గా మార్చాలని చెప్పి ఎప్పటి నుంచో ప్రయత్నాలు అనేటటువంటివి ప్రపంచ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు. సో రీసెంట్ ఇయర్స్లో ఇంకాస్త అడుగులు ముందుకు వేయడం అనేటటువంటిది జరిగింది. దిస్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో, కార్బన్ ఎమిషన్స్ని విడుదల చేసేటటువంటి కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటాయో వాటిని రిలీజ్ చేసేటటువంటి ఫాసిల్ ఫ్యూయల్స్ బదులుగా హైడ్రోజన్ అనేటటువంటిది వాడడం ద్వారా మనం ఎన్విరాన్మెంట్ని కాపాడొచ్చు, ప్రకృతిని కన్జర్వ్ చేయొచ్చు అనే విధంగా సైంటిస్ట్ రీసెంట్ ఇయర్స్లో చాలా రిపోర్ట్స్తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. సో మరి ఇప్పుడు హైడ్రోజన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాం కదా, ఇంతకీ మరి గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి? గ్రీన్ హైడ్రోజన్ ఈజ్ హైడ్రోజన్ విచ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ త్రూ ద ఎలక్ట్రిసిటీ, అంటే విద్యుత్ శక్తి ద్వారా ప్రొడ్యూస్ చేసేటటువంటి హైడ్రోజన్. దట్ ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అవ్వాలంట? వితౌట్ ఎమిటింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ అవ్వకుండా ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది ప్రొడ్యూస్ చేసి ఆ ఎలక్ట్రిసిటీ ద్వారా హైడ్రోజన్ని తయారు చేస్తే ఆ హైడ్రోజన్ని మనం గ్రీన్ హైడ్రోజన్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో గ్రీన్ హైడ్రోజన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారో చూడండి. ఇట్ ఈస్ ప్రొడ్యూస్ త్రూ ఏ ప్రాసెస్ కాల్డ్ ఎలక్ట్రోలైసిస్. చిన్నప్పుడు ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ గురించి మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇది ఒక జార్ ఏదైతే ఉంటుందో, ఒక జార్లో వాటర్ అనేటటువంటిది తీసుకుంటాం, అవునా? ఈ వాటర్ ఏదైతే ఉంటుందో ఏంటి, వాటర్ యొక్క కెమికల్ ఫార్ములా H2O, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఒక క్యాథోడ్ అనేటటువంటిది పెడతాం, ఇక్కడ ఒక యానోడ్ అనేటటువంటిది పెడతాం. దానివల్ల ఈ వాటర్ అనేటటువంటిది డిఫరెంట్ అయాన్స్గా విడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది, మీకు తెలుసనే అనుకుంటాను. సో ఈ రకంగా ఈ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో ఈ ఎలక్ట్రిసిటీని పాస్ చేయడం ద్వారా, ఎలక్ట్రోలైసిస్ ద్వారా వాటర్ని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కింద విడదీయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ ఎలక్ట్రిసిటీ అంటే ఏ విధంగా ఇది చేస్తారంట? యూజింగ్ రెన్యూవబుల్ సోర్సెస్ లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడల్ ఎనర్జీ. సో ఇలాంటి
ఇవేవైతే ఉంటాయో ఇలాంటి వాటి ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీని వాడి హైడ్రోజన్ని తయారు చేస్తే దాన్ని మనం ఏమంటాం గ్రీన్ హైడ్రోజన్ పేరుతో పిలవడం అనేటటువంటి జరుగుతుంది. గ్రే హైడ్రోజన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ జనరేటెడ్ త్రూ ఫాజిల్ ఫ్యూయల్స్ని కంబషన్ చేయడం ద్వారా రిలీజ్ అయ్యేటటువంటి హైడ్రోజన్ని గ్రే హైడ్రోజన్ అని చెప్పి అంటాం. ఫాజిల్ ఫ్యూయల్స్ శిలాజ ఇంధనాలు అంటాం, లైక్ కోల్ కానీ గ్యాస్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి మనం హైడ్రోజన్ అనేటటువంటిది ప్రొడ్యూస్ చేస్తే దాన్ని గ్రే హైడ్రోజన్ అని చెప్పి అంటాం. సో సౌత్ ఏషియాలో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి టోటల్ హైడ్రోజన్లో గ్రే హైడ్రోజన్ 95% ఉండడం అనేటటువంటిది జరిగింది. చూసారా, ఇది పొల్యూషన్కి కారణం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ ఇలాంటి దుష్ప్రభావాలకి గ్రే హైడ్రోజన్ అనేటటువంటిది దారితీస్తుంది. మరి ఇప్పుడు బ్లూ హైడ్రోజన్ అంటే ఏంటి చూడాలి. బ్లూ హైడ్రోజన్ అనేటటువంటిది కూడా ఎలక్ట్రిసిటీ ద్వారానే ప్రొడ్యూస్ అవుతుందంట, జస్ట్ లైక్ గ్రీన్ హైడ్రోజన్ లాగానే. బట్ ఇట్ ఈస్ జనరేటెడ్ బై బర్నింగ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఈ ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? ఫాజిల్ ఫ్యూయల్స్ అనేటటువంటివి బర్న్ చేయడం ద్వారా. సపోజ్ మనకి గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఏం చేస్తారు? ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ దేని ద్వారా? రెన్యూవబుల్ సోర్సెస్ ద్వారా జరగడం అనేటటువంటి జరుగుతుంది. ఇక్కడ ఫాజిల్ ఫ్యూయల్స్ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీని ఉపయోగించి హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తాం. సో దాన్ని మనం బ్లూ హైడ్రోజన్ అని చెప్పి అంటాం. బట్ ప్రెజెంట్ టెక్నాలజీస్ ఉపయోగించి ఏం చేస్తున్నారు? ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ కంబషన్ ద్వారా వచ్చినటువంటి రిలీజ్ అయినటువంటి కార్బన్ ఏదైతే ఉంటుందో, కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటాయో అవి అట్మాస్ఫియర్లోకి, వాతావరణంలోకి ఎంటర్ అవ్వకుండా దాన్ని ఆపడం అనేటటువంటిది జరుగుతుంది. మళ్ళీ దాన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్గా డివైడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో ఆ విధంగా దిస్ కార్బన్ ఏదైతే ఉంటుందో దాన్ని అట్మాస్ఫియర్లో ఎంటర్ అవ్వకుండా ఇది చేయడం అనేటటువంటిది, ప్రయత్నం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దట్ ఈస్ బ్లూ హైడ్రోజన్. సో ఇప్పుడు ఎన్విరాన్మెంట్కి ఎక్కువ హాని కలిగించేటటువంటిది ఏంటి? గ్రే హైడ్రోజన్ అయితే ఎన్విరాన్మెంట్కి కాస్త తక్కువ బ్లూ హైడ్రోజన్, అసలు ఎన్విరాన్మెంట్కి అసలు హానే కలిగించినటువంటిది గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మీకు గ్రీన్ హైడ్రోజన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో తెలిసిందని అనుకుంటున్నాను. అండ్ గ్రే హైడ్రోజన్ అండ్ బ్లూ హైడ్రోజన్ మధ్య తేడాలు కూడా మీకు అర్థమయ్యాయనే అనుకుంటున్నాను. నౌ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్లో ఇండియా ఏ స్థానంలో ఉండడం అనేటటువంటి జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినండి నాన్న. సో లెట్ us look at status of green hydrogen production in India. భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అనేటటువంటిది ఎలా ఉందో మనం చూడాలి. సో మన ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ని ఆల్రెడీ స్టార్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది విత్ గ్రేట్ ఎయిమ్, విత్ అన్ అంబిషియస్ ఎయిమ్ టు ఇంక్రీజ్ ద నాన్ ఫాజిల్ ఎనర్జీ కెపాసిటీ టు 500 gigawatts బై 2030. 2030కి రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క షేర్ అనేటటువంటిది 500 gigawattsకి పెంచాలనేటటువంటి ఉద్దేశంతో క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ ద్వారా 500 gigawatts ఏవైతే ఉంటాయో అక్కడికి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి, రెన్యూవబుల్ ఎనర్జీని అనేటటువంటి ఉద్దేశంతో ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అనేటటువంటిది స్టార్ట్ చేసింది. ఇన్ ఏప్రిల్ 2022 అంటే ఈ సంవత్సరం ఏప్రిల్లో గత నెల ద పబ్లిక్ సెక్టార్ అయినటువంటి పిఎస్యు అయినటువంటి ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉంటుందో అది ఇండియాస్ ఫస్ట్ 99.99% ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. ఇట్ ఈస్ ఎ పైలట్ ప్లాంట్, అంటే ట్రయల్ బేస్డ్గా గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అనేటటువంటిది స్టార్ట్ చేశారనమాట. సో దేశంలో పైలట్ స్కేల్ ప్రొడక్షన్ ఓన్లీ ఒక ప్రాంతంలోనే కాకుండా హైడ్రోజన్ని ట్రయల్ బేసిస్ మీద దేశవ్యాప్తంగా ప్రొడ్యూస్ చేయాలి. అండ్ ఆ ప్రొడ్యూస్ అయినటువంటి హైడ్రోజన్ని వేరియస్ అప్లికేషన్స్ కోసం వాడాలి, వేరియస్ అడ్వాంటేజెస్ కోసం వాడాలి అనేటటువంటి ఉద్దేశంతో దిస్ పర్టిక్యులర్ పైలట్ ప్రాజెక్ట్ అనేటటువంటిది అస్సాంలో స్టార్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎఫర్ట్స్ కూడా చేస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్ని ఇంకా బెటర్గా 100% ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ని ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు అనేటటువంటి విషయం పైన ఎఫర్ట్స్ అనేటటువంటి కూడా జరగడం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకు? టు డిక్రీజ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్, గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడానికి, స్టోరేజ్ కాస్ట్ అనేటటువంటి తగ్గించడానికి, అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హైడ్రోజన్, సేఫ్గా హైడ్రోజన్ అనేటటువంటి తయారైనటువంటి హైడ్రోజన్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అనేటటువంటి విషయాల మీద స్టడీస్ అనేటటువంటివి, రీసెర్చెస్ అనేటటువంటివి కూడా చేస్తున్నారన్నమాట మన ఎక్స్పర్ట్స్. సో గవర్నమెంట్ కూడా దీనికి ఫండింగ్ అనేటటువంటిది ఇస్తుంది. అండ్ దాంతోపాటు అస్సాంలోని జోర్హత్లో రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ పవర్డ్ బై ఎ 500 kilowatt సోలార్ ప్లాంట్. నేను చెప్పాను కదా గ్రీన్ హైడ్రోజన్ అనేటటువంటిది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, త్రూ ఏ ప్రాసెస్ కాల్డ్ ఎలక్ట్రోలైసిస్. ఈ ఎలక్ట్రోలైసిస్కి వాడేటటువంటి ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది రెన్యూవబుల్ సోర్సెస్ ద్వారా వస్తుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. అంటే
సోలార్, విండ్, హైడల్ ఎనర్జీ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా రావడం అనేటటువంటి జరుగుతుంది, బట్ నాట్ ఫాసిల్ ఫ్యూయల్స్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేటటువంటి జరిగింది. సో ఈ అస్సాంలో ఉన్నటువంటి ఈ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు జనరేట్ 100 kg ఆఫ్ హైడ్రోజన్ పెర్ డే. రోజుకి 100 kgల హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయగలదంట. అండ్ దాన్ని ఎంతకి ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు? 30 kg పర్ డే హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేసే విధంగా ఈ కెపాసిటీని పెంచాలనే విధంగా ఎఫర్ట్స్ అనేటటువంటివి కూడా పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ అస్సాంలోనే దిస్ పర్టిక్యులర్ జోర్హత్ ప్లాంట్కి దగ్గరలోనే స్పెషలైజ్డ్ బ్లెండర్ ఏదైతే ఉంటుందో, అంటే మిక్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సెటప్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు? ప్రొడ్యూస్ అయినటువంటి ఈ ప్లాంట్లో ప్రొడ్యూస్ అయినటువంటి గ్రీన్ హైడ్రోజన్ని న్యాచురల్ గ్యాస్తో బ్లెండ్ చేయడం ద్వారా, మిక్స్ చేయడం ద్వారా అస్సాం గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఈ మిక్స్డ్ ఫ్యూయల్ అనేటటువంటిది అందించవచ్చు. సో దిస్ అస్సాం గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో అది బ్లెండెడ్ గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని జోర్హాత్ ఏరియాలో ఉన్నటువంటి డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో, అంటే ఇల్లు కానీ లేకపోతే ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఫ్యూయల్ అనేటటువంటిది అందించవచ్చు. కాబట్టి అర్థమైందా? సో అస్సాంలోని జోర్హాత్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ 10 kg ఆఫ్ హైడ్రోజన్ పెర్ డే. సో అని చెప్పి మనం చెప్పుకున్నాం. అండ్ దాన్ని 30 kg పర్ డేకి కూడా ఇంక్రీజ్ చేయొచ్చు అని చెప్పి మనం చెప్పుకున్నాం. దానికి దగ్గరలో ఒక స్పెషల్ బ్లెండర్ అనేటటువంటిది కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి, అంటే ఈ జోర్హాత్ ప్లాంట్లో ప్రొడ్యూస్ అయినటువంటి హైడ్రోజన్ని, గ్రీన్ హైడ్రోజన్ని దేంతో మిక్స్ చేస్తారు? న్యాచురల్ గ్యాస్తో మిక్స్ చేసి అస్సాం గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్కి అందిస్తే అస్సాం గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ అక్కడి నుంచి ఎవరికి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, ఎవరికి అందిస్తుంది ఆ ఫ్యూయల్ని? డొమెస్టిక్ అండ్ అంటే మామూలు ఇల్లులు ఏవైతే ఉంటాయో వాటికి అండ్ ఇండస్ట్రీస్కి ఫ్యూయల్ కింద అందించడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఇట్ టేక్స్ ద హెల్ప్ ఆఫ్ రీసెర్చర్స్ ఫ్రమ్ ఐఐటి గౌహతి టు మానిటర్ ద ఇంపాక్ట్ ఆఫ్ బ్లెండెడ్ గ్యాస్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీ. సో ఆయిల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఐఐటి గౌహతికి చెందినటువంటి రీసెర్చర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హెల్ప్ అనేటటువంటిది, సహాయం అనేటటువంటిది తీసుకుంటున్నారు. ఎందుకు? ఈ బ్లెండెడ్ గ్యాస్ అంటే న్యాచురల్ గ్యాస్తో, సహజ వాయువుతో మిక్స్ అయ్యేటువంటి ఈ గ్రీన్ హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ఎఫిషియన్సీ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాల్ని మానిటర్ చేయడానికమ్మా. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద స్టేటస్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. అండ్ దాంతోపాటు with an ambitious aim to lead the world in the production of green hydrogen, India also started National Hydrogen Mission in 2021 అండి. 2021లో గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ని ర్యాంపప్ చేయడానికి క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్ కింద దిస్ పర్టిక్యులర్ నేషనల్ హైడ్రోజన్ మిషన్ని కూడా భారత గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం అనేటటువంటిది జరిగింది. దీని మీద నేను ఆల్రెడీ ఒక సెపరేట్ ఎక్స్ప్లెయిన్డ్ వీడియో కూడా చేశాను. సో నేషనల్ హైడ్రోజన్ మిషన్ LTX క్లాసెస్ అని చెప్పి సెర్చ్ చేయండి, లేకపోతే నేషనల్ హైడ్రోజన్ మిషన్ సాయిరామ్ సార్ అని చెప్పి సెర్చ్ చేయండి, మీకు చక్కగా వీడియో అనేటటువంటిది వస్తుంది. సో పూర్తిగా వీడియో చూస్తే దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అండ్ దాంతోపాటు ఎలాగ దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు, వాట్ ఈస్ ద మిషన్, సో ఆ ప్రొవిజన్స్ ఏంటి, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఓకేనా? సో దిస్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. ఇప్పుడు వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినండి అన్న. సో నౌ లెట్ us లుక్ ఎట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్. గ్రీన్ హైడ్రోజన్ వల్ల ఉపయోగాలు ఏంటి తెలుసుకోవాలి. గ్రీన్ హైడ్రోజన్ అనేటటువంటిది లాంగర్ పీరియడ్స్ ఆఫ్ టైం స్టోర్ చేయొచ్చు, స్టోరేజ్కి ప్రాబ్లం అనేటటువంటిది ఉండదు. ఫాజిల్ ఫ్యూయల్స్ ఎక్కువ కాలం స్టోర్ చేయడం అనేటటువంటిది కుదరదు. ఎందుకు అంటే దే ఆర్ ప్రోన్ టు క్యాచ్ ఫైర్. కానీ గ్రీన్ హైడ్రోజన్ని సేఫ్గా చాలా ఎక్కువ కాలం కూడా స్టోర్ చేయొచ్చు. మరి ఇప్పుడు సెకండ్ అప్లికేషన్ అనేటటువంటిది చూడండి. స్టోర్ చేసినటువంటి హైడ్రోజన్ని ఎలా వాడచ్చంట? ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి వాడచ్చంటమ్మా. అర్థమైందా? యూజింగ్ ఫ్యూయల్ సెల్స్. ఈ హైడ్రోజన్ని ఫ్యూయల్ సెల్స్గా మార్చి ఆ ఫ్యూయల్ సెల్స్ బ్యాటరీస్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది కూడా జనరేట్ చేయొచ్చు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేటటువంటిది ఎలక్ట్రిఫై అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది కదా. సో దీనిలో ఈ క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్లో అండ్ దాంతోపాటు డిఫరెంట్ ఇండస్ట్రీస్లో కూడా హైడ్రోజన్ అనేటటువంటిది, గ్రీన్ హైడ్రోజన్ చాలా ఉపయోగపడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ ఫ్యూయల్ సెల్ ఈజ్ ఎ డివైస్ దట్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రిసిటీ. ఫ్యూయల్ సెల్ అంటే సింపుల్గా బ్యాటరీ అండి. బ్యాటరీలో ఏం జరుగుతుంది? కెమికల్ ఎనర్జీ అనేటటువంటిది ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ అవుతుంది కదా. సో ఈ ఫ్యూయల్ సెల్స్ ఏవైతే ఉంటాయి, బ్యాటరీస్ని ఉపయోగించి హైడ్రోజన్ ద్వారా మనం ఏం చేయొచ్చు? ఎలక్ట్రిసిటీని కూడా జనరేట్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇన్ ఏ ఫ్యూయల్ సెల్ హైడ్రోజన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వేపర్. సో ఫ్యూయల్ సెల్లో హైడ్రోజన్ ఏం చేస్తుంది? ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది జనరేట్ చేస్తుంది అండ్ దాంతోపాటు
వాటర్ వేపర్ H2O కూడా రిలీజ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది, ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ కలిసి. సో వాటర్ వేపర్ వల్ల పెద్దగా ప్రాబ్లం అనేటటువంటిది ఉండదు. ఆఫ్ కోర్స్ వాటర్ వేపర్ ఈజ్ ఆల్సో ఏ గ్రీన్ హౌస్ గ్యాస్, బట్ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ థ్రెట్ అని చెప్పి, థ్రెటనింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ అని చెప్పి మనం ఇది చేయొచ్చు. ఎందుకంటే ఓజోన్ని ఇది కూడా ఎఫెక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది, వాటర్ వేపర్ ఏదైతే ఉంటుందో వాటర్ వేపర్. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటర్ వేపర్ ఈజ్ ఆల్సో డేంజరస్, గుర్తుపెట్టుకోండి. సో అందుకే మనం 100% ప్యూర్ అని చెప్పి అనలా, 99.99% అంటాం. సో ఈవెన్ గ్రీన్ హైడ్రోజన్లో కూడా మనకి కార్బన్ ఎమిషన్స్ అనేటటువంటివి వస్తాయి. అర్థమైందా? చాలా తక్కువ కాకపోతే మిగిలిన ఫాజిల్ ఫ్యూయల్స్తో పోలిస్తే. అండ్ ఇంకా నెక్స్ట్ అప్లికేషన్ చూడండి. సో దిస్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కంటిన్యూస్ నేచర్ అనేటటువంటిది ఉంటుంది. అంటే కంటిన్యూస్గా ఇవి ఎలక్ట్రిసిటీ అనేటటువంటివి సప్లై చేయడం అనేది జరగదు. ముఖ్యంగా విండ్ ఎనర్జీ తీసుకోండి. సో గాలి ఉంటేనే అక్కడ విండ్ టర్బైన్ అనేటటువంటి తిరిగి ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది జనరేట్ అవుతుంది. ఈవెన్ సోలార్ ఎనర్జీ మనం చూసుకున్నా, మనకి వింటర్స్ కానీ వర్షాకాలం కానీ మబ్బులు ఉండేటటువంటి సమయంలో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం చాలా చాలా కష్టం. సో ఈ డిస్కంటిన్యూటీ ఎప్పుడైతే వస్తుందో ఆ గ్యాప్ వల్ల గ్రిడ్ ఇన్స్టెబిలిటీ అనేటటువంటిది ఏర్పడుతుంది అన్నమాట. ఈ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ఏదైతే ఉంటుందో అది కొలాప్స్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. మళ్ళీ ఆ గ్రిడ్ని స్టెబిలైజ్ చేయాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. సో ఈ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో, ఈ డిస్కంటిన్యూటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఏది ఫిల్ చేయగలదు? ఈ హైడ్రోజన్ ద్వారా ప్రొడ్యూస్ చేసేటటువంటి ఎలక్ట్రిసిటీ ఫిల్ చేయగలదు అని చెప్పి మనకి చెప్పడం అనేటటువంటి జరిగింది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎనర్జీ షార్టేజ్ డివైస్. సో ఎప్పుడైతే దిస్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి, రెన్యూబుల్ ఎనర్జీ గ్రిడ్కి ఇన్స్టెబిలిటీ వస్తుందో, ఎనర్జీ షార్టేజ్ వస్తుందో, అప్పుడు హైడ్రోజన్ ద్వారా మనం ఏం చేయొచ్చు? ఆ గ్రిడ్కి ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది, ఎనర్జీ అనేటటువంటిది ఇవ్వచ్చు. అట్ ఇంక్రీజెస్ గ్రిడ్ స్టెబిలిటీ, గ్రిడ్ స్టెబిలిటీ తద్వారా ఇంక్రీజ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కాస్ట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడక్షన్ అనేటటువంటిది తగ్గుతుంది. ఎనర్జీ సెక్యూరిటీని కూడా యాజ్ ఎ కంట్రీ మనం అచీవ్ చేయొచ్చు. అంటే మన దేశ ప్రజలకు కావాల్సినటువంటి విద్యుత్ శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అనే విధంగా మనకి ఇక్కడ చెప్తున్నారు. రీసెర్చర్స్ ఎవరైతే, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం నమ్ముతున్నారు అంటే ఆక్సిజన్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఎ బై ప్రొడక్ట్ ఇన్ ద ఫ్యూయల్ సెల్. సో ఫ్యూయల్ సెల్లో ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో అది కూడా ప్రొడ్యూస్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుందని చెప్పుకున్నాం కదా. సో ఇట్ కెన్ ఆల్సో బీ యూటిలైజ్డ్ ఇన్ ఇండస్ట్రియల్ అండ్ మెడికల్ అప్లికేషన్స్. ఇండస్ట్రియల్ అండ్ మెడికల్ అప్లికేషన్స్లో దిస్ ఆక్సిజన్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. సో మనకి COVID-19 సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ షార్టేజ్ వచ్చింది. సో ఆ ఇండస్ట్రియల్ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో, ఇండస్ట్రియల్ పర్పజెస్కి, మెడికల్ పర్పజెస్కి కూడా ఆక్సిజన్ అనేటటువంటిది వాడచ్చు. 1 kg ఆఫ్ హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో 1 kg ఆఫ్ హైడ్రోజన్ని ఫ్యూయల్ సెల్లో వాడినప్పుడు 8 kg ఆఫ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అర్థమైందా? ఈ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించి మనం ఇండస్ట్రియల్ పర్పజెస్కి ఆక్సిజన్ ఉపయోగించవచ్చు, మెడికల్ అప్లికేషన్స్లో కూడా ఈ ఆక్సిజన్ అనేది ఉపయోగించవచ్చు. అండ్ దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి? ఎన్విరాన్మెంట్కి కూడా లాభం అనేటటువంటి చేకూరుతుంది. ఈ కార్బన్ ఎమిషన్స్, కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడం వల్ల, అట్మాస్ఫియర్లో రిలీజ్ అవ్వకుండా చూడడం వల్ల గ్లోబల్ వార్మింగ్ని మనం కట్టడి చేయొచ్చు. సీ లెవెల్ రైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించవచ్చు. క్లైమేట్ చేంజ్ అండ్ అదర్ అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం తగ్గించవచ్చు. అర్థమైందా? సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ అమ్మ. సో కంప్లీట్గా ఆర్టికల్లో మీకు ఏదైతే ఇచ్చారో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు పూర్తిగా డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ రేపటి ఎక్స్ప్లెయినర్ వీడియోలో కలుద్దాం. సో చక్కగా మన సోషియాలజీ కోర్సులో కానీ మన UPSC ఇన్ఫినిటీలో కూడా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా యూజ్ అనేటటువంటిది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? థ్యాంక్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అమ్మా.